పోలవరం జిల్లా ఎటపాక మండలం గుండాల సచివాలయంలో సర్పంచ్ గుండి సీతమహాలక్ష్మి, కార్యదర్శి మాగంటి సురేష్ అధ్యక్షతన వికసిత్ భారత్ జీ రామ్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఉపాధి హామీ పథకం ద్వారా శ్రామికులకు 125 రోజుల పని కల్పించడమే కాకుండా వారి సామాజిక ఆర్థిక సాధికారతను బలోపేతం చేయడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో 69వ జాతీయ స్థాయి అండర్-14 బాలికల వాలీబాల్ పోటీలను టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 30 జట్ల నుండి 353 మంది క్రీడాకారులు హాజరై బాణసంచా వేడుకల మధ్య నృత్యాలతో సందడి చేయగా తొలి రోజు జరిగిన 9 మ్యాచ్లలో ఏపీ జట్టు ఉత్తరప్రదేశ్ చేతిలో 3-1తో ఓడిపోయింది. నాకౌట్కు చేరాలంటే ఒడిశా, గోవా జట్లపై ఏపీ తప్పక గెలవాల్సి ఉంది. నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వాజండ్ల ఆదేశాల మేరకు గూడూరు రూరల్ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో డీఎస్పీ గీతాకుమారి ఆధ్వర్యంలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వాహనాలను తనిఖీ చేసిన డీఎస్పీ యువత గంజాయి మద్యానికి దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు తప్పవని హెచ్చరించారు. రాయదుర్గం పట్టణంలోని తన నివాసంలో బీఆర్కే న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఘనంగా ఆవిష్కరించారు. బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆరాధ్య దైవం శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా వైసీపీ నాయకులు ధరణిరెడ్డి, బుట్ట రేణుక నియోజకవర్గ ప్రజలకు, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. స్వామివారి కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన వారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతిలోని కొర్లకుంట మారుతి నగర్లో వివాహేతర సంబంధం కావడంతో సాంబలక్ష్మి అనే మహిళను సోమశేఖర్ హత్య చేసి అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గుత్తువారిపల్లికి చెందినవాడని, గత 5 ఏళ్లుగా గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడని సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం, సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ స్వాతి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం రియా ఆసుపత్రికి తరలించారు. ములుగు జిల్లా వాజేడు మండలం మండపాక జాతీయ రహదారిపై రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ద్విచక్ర వాహనం బొలెరో ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించగా గాయపడిన వారంతా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులుగా తేల్చారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాపట్ల చింతావారిపాలెంలో గుర్తు తెలియని దుందుగులు రైతు ఇమ్మడిశెట్టి నరసింహారావుకు చెందిన వరి కుప్పకు నిప్పంటించగా అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అది కాస్త పూర్తిగా బూడిదైపోయింది. కేవలం 10% మంటలు ఉన్నప్పుడే చేరుకున్న సిబ్బంది ట్యాంకర్తో నీళ్లు ఉన్నాయో లేదో చూసుకోకుండానే జేసీబీతో కుప్పను కదిలించుకుని చెప్పి తీరా మంటలు పెరిగాక నీళ్లు లేవని చేతులెత్తేయడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే నగర్లో అర్ధరాత్రి దాడులు జరిగింది. లారీ అసోసియేషన్ సభ్యుడు శ్రీధర్కు చెందిన కారు, బైక్పై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించి పూర్తిగా దగ్ధం చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే తన ప్రత్యర్థులు ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారని బాధితుడు ఆరోపిస్తూ ఉండగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కావలి దగదర్తి తెలుగుదేశం పార్టీలో రాజకీయ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మాలేపాటి వర్గీయులు అర్ధరాత్రి క్లస్టర్ ఇన్ఛార్జ్ కడియాల సురేష్ ఇంటిలోకి మారణాయుధాలతో చొరబడి ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాకుండా ఆయనను వీధిలోకి వెంబడించి హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సురేష్ ప్రస్తుతం కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ వెలగపూడి సచివాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% పచ్చదనం పెంచే ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ చలపతిరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ఆయన దిశానిర్దేశం చేశారు.
హెచ్పీసీఎల్ విశాఖ రిఫైనరీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. భారత ఇంధన భద్రతకు ఈ రిఫైనరీ మరింత వేగాన్నిస్తుందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాకారం చేసే దిశగా దోహదపడుతుందని అన్నారు. తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన పోస్టులో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ట్వీట్ ను షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి విశాఖ రిఫైనరీ విషయమై కీలక వ్యాఖ్యలను తన ఎక్స్ ఖాతా వేదికగా చేసిన విషయం విదితమే. అమరావతి రైతుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్లతో కూడిన త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో సేకరించిన రైతుల అభ్యర్థనలను ఈ సందర్భంగా సీఎంకు వివరించనుంది. ఈ భేటీలో రాజధాని నిర్మాణ పనుల వేగంతో పాటుగా రైతులకు మేలు చేసే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ త్వరలోనే కొత్తగా 2800 ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రకటించారు. పీఎం ఈ డ్రైవ్ కింద ఇప్పటికే 575 బస్సులు నడిపిస్తున్నాయని, వీటికి అదనంగా వరంగల్, నిజామాబాద్ మున్సిపాలిటీలకు కేంద్ర పథకం ద్వారా మరిన్ని బస్సులు రానున్నాయని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో తాము చేసిన చారిత్రక తప్పిదాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి పారిపోయారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రతిపక్ష హోదాలో ఉండి సభకు రాకుండా బయట ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటని, ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేకనే వారు సభకు ముఖం చాటేస్తున్నారని విమర్శించారు.